హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సినీఫ్లిక్స్ ఇండియా. నేను మీ భద్రా కరట్ల. సో మనం ఈరోజు రాక్షస అనే మూవీ షోకి వచ్చాం. సో సినిమా ఇప్పుడే అయిపోయింది, పబ్లిక్ కూడా వస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి రివ్యూ కనుక్కుందాం. సినిమా చూసి ఇప్పుడే వస్తున్నాము. మాతో పాటు నువ్వు కూడా చూసావు. చూశాను. నీకు ఏమైతే ఫీల్ కలిగిందో నాకు అదే కలిగింది. సినిమా చాలా బాగుంది, అందరూ చూసి ఎంకరేజ్ చేయండి. ఓకే. హాయ్ బ్రో. హలో హాయ్. ఎలా ఉంది మూవీ రాక్షస? అబ్బా అబ్బా భయ్యా, ఇప్పుడే రాక్షస సినిమా చూశాను భయ్యా. భయ్యా, నా జీవితంలో ఇంతవరకు ఇలాంటి సినిమా చూడలేదు భయ్య. నేను హీరో నరకుతున్నాడు భయ్య, ఒక్కోనే తలకాయలు మెడకాయలు కింద పైన ఎక్కడ పడితే ఎక్కడ పొడుస్తున్నాడో, ఎక్కడ లేపుతున్నాడో, ఎక్కడ రోపుతున్నాడో ఏం అర్థం కావట్లేదు సినిమా. బాబా దారుణం భయ్య. రాక్షసుడు అంటే ఇది సినిమా రాక్షసు అనగానే నేనేమన్నానంటే రాక్షసుడేమో అందరూ అనుకున్నా. కానీ ఇక్కడ ఏమైంది, రాక్షసుని చంపుతున్నాడు ఇక్కడ ఎవరు హీరో. అబ్బా 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 ఏం సినిమా భయ, రొమాన్స్ ఉంది భయ. అబ్బా పడిపోయినా. ఈ సినిమా ముఖ్యంగా యూత్ చూడాలి. ఈ సినిమా మనకు కావాల్సింది ఏంది, రొమాన్స్ కావాలి. రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది, డైలాగులు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, డాన్సులు ఉన్నాయి, ఆటలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఏం కావాలో ఏమి ఉన్నాయి పిక్కోవడం అన్ని వచ్చి టోటల్ గా డైరెక్షన్. అబ్బా డైరెక్షన్ అయితే చెప్పలే భయ. నా జీవితంలో ఇంతవరకు ఇలాంటి సినిమా డైరెక్షన్ చూడాలి అసలు నేను. ఫస్ట్ టైం భయ, జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ సినిమా ఖచ్చితంగా రేపటి కాల 1000 కోట్లు గ్యారంటీ పక్క. ఈ సినిమా నిజం భయ, పక్క 100%. జై రాక్షస. ఆయన మినిమం డిగ్రీ ఉండాలి. మరి ఈ సినిమా చూసిన వాళ్ళకి ఏముండాలి? డిగ్రీ సరిపోదు, పీజీ చేసిన వాళ్ళకి కూడా ఫీజులు ఎగిరిపోతాయి. ఓకే. ఏం లేదు, లోపల కూర్చొని పట్టుకోవాలా, అట్లా ఉంది. సో జనరల్ గా ఆర్జీవి రక్త చరిత్రతో భయపెట్టిండు. ఓకే. ఆయన కంటెంట్ లో పోతుండే మొత్తం భయమైంది నాకైతే. అసలు ఇంతవరకు ఎన్నో సినిమాలు చూసినా గానీ ఈ రకంగా ఎంత బాత్రూమ్ కూడా బయటికి పోలే, అట్లా భయపెట్టిండు. మొత్తం షేక్ 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 షాక్ 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 షేక్ 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 షాక్ షాక్ షాక్. కొత్త డైరెక్టర్ అయినా గానీ ఒక చిన్న సినిమా, చిన్న డైరెక్టర్, చిన్న ప్రొడ్యూసరు, చిన్న యాక్టర్లు గానీ ఒక పెద్ద మెసేజ్ లాగా ఉన్నది సినిమా. చాలా బ్రహ్మాండం. పీజులు ఎగిరిపోతాయి, పిచ్చలు వేగబట్టుకుంటారు. సినిమా చాలా బాగుంది, హీరో చాలా బాగా చేశారు, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అందరూ డైరెక్టర్ గారు అందరూ చాలా బాగా చేశారు. కానీ ఫ్యామిలీకి రీచ్ అవుతుంది మూవీ అయితే. చాలా ఎక్సలెంట్. సో సినిమాలో మ్యూజిక్ గానీ సాంగ్స్ గానీ అంతా చాలా బాగున్నాయి, అసలు అన్ని హైలైట్. చాలా బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది, యాక్టర్స్, మ్యూజిక్ అంతా చాలా బాగుంది. సో ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఆడియన్స్ కంటే ఇది ఒక మెసేజ్, పబ్లిక్ ఇది ఒక మెసేజ్. కానీ చాలా బాగుంది. ఇప్పుడు ఆ అక్క చెప్పినట్టు అదే అవకాశం మాకు వస్తే మేము అలాగే చేస్తాం. రియల్ గా ఎమోషనల్ అట్లా ఉంది. రాక్షస మూవీ చూసి లేడీస్ రియాక్షన్ ఎలా ఉందంటే అన్యాయం చేసుకొని చంపేద్దాం అనే పాయింట్ ఆఫ్ లో వెళ్ళిపోతున్నారు అందరూ. సో సినిమా ఇంక ఏ రేంజ్ లో ఉందో మీరే అర్థం చేసుకోండి. అవకాశం అలా ఇస్తే రియల్ గా అలాగే జరుగుతుంది. పీస్ దొరుకుతుంది, ఎంజాయ్ చేయండి రాక్షస మూవీలో. ఇది ఒక మెసేజ్. ఆ మ్యూజిక్ ఉంది కదా, అదైతే మాకు చాలా బాగుంది. అది సారికి రొమాంటిక్ హీరో గారికి లేనప్పుడు వాళ్ళకి ఆయన కళ్ళల్లో పవర్ అంతా సూపర్ ఉంది. వేరే వాళ్ళకి ఇచ్చారు కానీ ఈయనకి ఇస్తే కొంచెం ప్రాబ్లం అయ్యేది. కానీ ఈయనకి అంతా కోపము, ఆయన పగ తీర్చుకోవాలని ఆలోచన. ఆయన ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రము మ్యూజిక్ వస్తుంది, సూపర్ ఉంది మ్యూజిక్. అది ఆయన మ్యూజిక్ బాగా చేసింది, అది బాగా నచ్చింది. ఆయన వాళ్ళ చెల్లి కోసం ఎంత చేసినారు డైరెక్టర్ సార్ చేయడం చాలా సూపర్ ఉంది, బాగా హిట్ అవుతుంది. హాయ్ అండి, రాక్షస సినిమా ఇప్పుడే చూసాను. చాలా చాలా బాగుంది, ట్విస్టులు బాగున్నాయి, ఆర్ఆర్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, జూనియర్ ప్రభాస్ గారి యాక్టింగ్ ఇంకా బాగుంది. సో యూత్ బాగా కనెక్ట్ అవుతుంది. కంపల్సరీ యూత్ అంతా వచ్చేయండి మన రాక్షస మూవీ చూడడానికి. సీన్ అంటే ఆ అబ్బాయి వస్తాడు కదా, చైల్డ్ రావణుడిగా, నాకు అది గూస్ బంప్స్ వచ్చాయి. నిజంగానే చాలా మంచిగా అనిపించింది, చాలా బాగుంది. ఆర్ఆర్ అయితే సూపర్ ఉంది. సినిమా బాగుంది, హీరో గారు బాగా చేశారు, డైరెక్షన్ బాగుంది. అందరూ వచ్చి సినిమాని చూడండి, చిన్న సినిమాల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. ఆ రాక్షస అంటే పేరులోనే నాకు అర్థమైపోయింది. ఏంటంటే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ హీరో ప్రత్యక్షం అయ్యేసి చంపుకుంటూ పోతాడని చెప్పేసి నాకు అర్థమైపోయింది. నిజంగా నేను ఒకటే చెప్తున్నాను భద్రా గారు, ఏంటంటే ఇలాంటి వారు ప్రపంచంలో ఒక్కరుంటే చాలా మంది ఆడపిల్లలకు అన్యాయం జరగకుండా కాపాడుకోగల ఒక మెసేజ్ అనేది దీంట్లో సూపర్ గా పెట్టారు. హీరో గారు కూడా చాలా బాగా చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. అసలు
డైరెక్షన్ సూపర్ ఉంది. మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది చూసారా, ఆ మర్డర్ చేసేటప్పుడు ఆ మ్యూజిక్ మాత్రము, అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. టోటల్ గా మూవీ చెప్పాలంటే 100% చాలా బాగుంది. నాకు నిజంగా రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి వారు ఒకరు ఉంటే బాగుంటది. ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ చంపేసుకుంటూ పోతుంటే బాగుంటది అనిపిస్తుంది భద్రా గారు నాకు. ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ చంపేసుకుంటూ పోతుంటే బాగుంటది అనిపిస్తుంది భద్రా గారు నాకు. ఎందుకంటే లేదు లేదు, రియల్ గా బయట కూడా ఇలాంటి వారు బయట కూడా ఉండాలి. నాకు తెలిసి కూడా నేను చెప్తున్నాను కదా, చాలా మందికి మనం చూస్తున్నాము, ఆడపిల్లలకు అన్యాయం, దౌర్జన్యాలు బాగా జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి హీరో మన వెంకట అనుకుంటా, చాలా అలాంటి హీరో రావాలని నేను కోరుకుంటున్నాను. 100% అంతా మూవీ మాత్రం చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. సినిమా మాత్రం మంచిగా ఉంది. నరకుడు మాత్రం రపా 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 నరుకుతూనే ఉన్నాడు హీరో అయితే. డైరెక్షన్ మంచిగా ఉంది. మూవీ కాన్సెప్ట్ కూడా మంచిగా తీసుకొని వెళ్ళారు. చంపుకోవడం వరకు, ఆ అమ్మాయిని హెల్ప్ చేయడం వరకు, అక్కడ వరకు అయితే మంచిగా చేసారు మూవీ. కన్వే విషయంలో స్టోరీ ఓరియంటెడ్ మూవీ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచిగా, అంటే ఒక స్మూత్ వేలో వెళ్ళింది. కంక్లూజన్ నెక్స్ట్ పార్ట్ వచ్చేంత తెలుస్తుంది మనకి మూవీ ఎట్లుంటది ఏంటనేది. ఆడియన్స్ కి అంటే ఇప్పుడు న్యూగా రిలీజ్ అవుతుంది, కొత్త హీరో కాబట్టి ఫ్యామిలీకి షేర్ చేసుకొని అందరు వచ్చి చూసేటట్టు చూసుకోవాలి అంతే అండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ షో అయిపోయింది. సో హౌ యు ఫీల్ సార్? చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మా డైరెక్టర్ గారు పడ్డ కష్టానికి ఈ రోజు మాకు అందరికి ఏంటంటే ఈ ఫస్ట్ షో పడంగానే ఆ ప్రతిఫలం అనేది కనబడుతుంది థియేటర్ లో. సో మేము ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసాం దానికంటే బాగానే వచ్చినట్టు అనిపించింది మాకైతే. సో ఆడియన్స్ మరి ఎలా రియాక్ట్ అవుతున్నారు, బట్ థియేటర్ లో చూస్తుంటే సమ్ టైమ్స్ విజిల్స్ కూడా వేశారు. మరి చూడాలి వాళ్ళకి స్పందన ఏంటి అనేది. సో మీరు పడ్డ కష్టం అంతా ఈ ఒక్క షోతో పోయింది సార్, ఖచ్చితంగా పోయిందని మేము అనుకుంటున్నాం. సార్ డైరెక్టర్ గారు చాలా చాలా బాగుంది. అందరి దగ్గర నుంచి ఏంటంటే కథలో చాలా ట్విస్ట్లు ఉండేసరికి బయటకు వచ్చేసరికి ఇంటర్వెల్ తర్వాత అసలు చాలా బాగుంది. రెస్పాన్స్ వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుంది సినిమా అయితే. కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మ్యూజిక్ చాలా కనెక్ట్ అవుతుంది. అవునవును చాలా మంది బాగా అవును. మ్యూజిక్ ఒకటి, ఎడిటింగ్ ఒకటి సినిమాకి చాలా చాలా ప్లస్. రీకలెక్ట్ అవుతూ ఉంటుంది ఎడిటింగ్ లో కూడా, చాలా బాగుంటుంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు పార్ట్ 2 కోసం పార్ట్ 2 ఉందండి. మొత్తం షేక్ చేసిండు, నేనైతే షాక్ అయిపోయినా. మొత్తం షేక్ చేసిండు, నేనైతే షాక్ అయిపోయినా. అసలు రక్త చరిత్రలు కూడా అంత అట్లా భయపడలే, అట్లా భయపెట్టిండు మొత్తం. మళ్ళీ ఎండింగ్ లో సూపర్ ఉంది. ఒక చిన్న సినిమా, ఒక చిన్న డైరెక్టర్ అని అనుకున్నా నేను, కానీ ఈ సినిమాతో ఇంత పెద్ద డైరెక్టర్ అవుతాడని నేను అనుకోలే. చాలా సూపర్ ఉంది. ఐ లవ్ యూ సార్. ఐ లవ్ యూ సార్. ఐ లవ్ యూ. ఖచ్చితంగా సినిమా చూడండి అందరూ. థ్యాంక్ యూ. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చుతుంది. దయచేసి చిన్న సినిమా అని కాకుండా ఒక సినిమా చూద్దామని రండి. మీకు మంచి ఒక పెద్ద సినిమా చూసిన ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఈ మూవీ కానీ చూస్తే మీరు ఖచ్చితంగా 10 మందికి చెప్తారు ఈ ఫలానా మూవీ ఖచ్చితంగా బాగుంది మీరు చూడండి అని. అది మాత్రం నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకంటే ఈ మూవీలో మీరు ఎక్స్పెక్ట్ చేయలేని స్క్రిప్ట్స్, అంటే స్క్రీన్ ప్లే చాలా పగడబందీగా చేసుకున్నాడు. నెక్స్ట్ టైం వస్తుంది చూసే ఆడియన్స్కి ఎవరికి అర్థం కాదు. ఆ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, మాకున్న చిన్న బడ్జెట్ లో ఇది చాలా పెద్ద మూవీగా అనే ఫీలింగ్ అయితే ఉంది. సో చాలా మంది ఈ రోజు థియేటర్కి వచ్చారు. సో ఆర్ఆర్ అయితే ఎరగొట్టేశారు శ్రీ వెంకట్ గారు. ఎందుకంటే ఒక చిన్న సినిమా చూస్తున్నా వింటున్న ఫీలింగ్ లేదు. ఆర్ఆర్ అంతా చాలా బాగా చేశారు. మీరందరూ ఆ క్యారెక్టర్ ని ఎంజాయ్ చేశారా? సార్ ఈ సినిమాలో సార్ నిజంగా సార్ మీరు చేసే యాక్టింగ్ సార్ నాకైతే పడిపోయినాయి సార్ కింద పైన బాబా. థియేటర్ లో కారిపోయినాయి సార్ నాకు. సార్ ఏం సార్ నిజంగా సార్ ఖచ్చితంగా సార్ ఇప్పుడే చెప్తున్నా. అఖండ 3 అంతే. నెక్స్ట్ ప్రభాస్ మహేష్ అన్ని అయినాయి. నెక్స్ట్ ప్రభాస్ చూడ హైట్ వెయిట్ పర్సనాలిటీ. ఒక్క సినిమా సార్ బాహుబలి 3 మీతో ప్లాన్ చేస్తే ఇంకా సూపర్ సార్ అదిరిపోసారు. ఇంకా బాహుబలి 3 మీతో ప్లాన్ చేస్తే ఇంకా సూపర్ సార్ అదిరిపోసారు. ఇంకా చాలా మంది ఇప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు. సో రాఘవేంద్ర మూవీలో ఫస్ట్ టైం ప్రభాస్ గారిని చూసినప్పుడు ఎలా అయితే ఫీలింగ్ వచ్చిందో కొన్ని షాట్లు, కొన్ని ఫైర్ షాట్లు కూడా అలా అంటే చెప్పారు అనమాట. నాకైతే ప్రభాస్ చూసినట్టే ఉంది. ఇక్కడ ప్రభాస్, ఇక్కడ ఆర్జేవి.
ఈయన డైరెక్షన్ చూస్తేనే మొత్తం ఆర్జీవి రక్త చరిత్ర కస 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 వేసేస్తాడు, కస 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 వేసేస్తాడు. చూసిన ఆడియన్స్ దయచేసి అంటే నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు చూశారు కదా చాలా మంది, మీకు కానీ నచ్చితే దయచేసి బాగుందని ఒక్క మెసేజ్ మీ ఫ్రెండ్ షేర్ చేయండి, ఒక 5 షేర్ చేయండి చాలు. నచ్చితే షేర్ చేయండి, నచ్చకపోతే వదిలేదు ప్లీజ్. బాగుంది మూవీ, ఇంకోసారైనా మళ్ళీ వచ్చి చూస్తాను నేను, ఎన్నిసార్లైనా వచ్చి చూస్తాను. ఎందుకంటే ఎందుకు వచ్చి చూస్తానని అడగండి. ఈ హీరో గారిని ఫాలో అవ్వాలి నేను. అంటే రియల్ గా మీరు సినిమాలో లేపేశారు, నేను రియల్ గా చంపేస్తా. నేను రియల్ గా చంపేస్తాను. ఒక్కని చంపినా ఒకటే శిక్ష, 1,000,000 మందిని చంపినా ఒకటే శిక్ష. అలాంటి వాళ్ళని లేకుండా చేస్తాను. కడపపై కత్తులు తెచ్చుకుంటా. సో ప్లీజ్ ఈ రోజు వాచ్ చేసిన ప్రేక్షకులందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారు వచ్చేసి ఒక చిన్న ఎంప్లాయ్, తనకున్న ఒక ప్యాషన్ తో సార్ ఒకసారి తను వచ్చేసి ప్రొడ్యూసర్ గారు సార్, తనకున్న ఒక ప్యాషన్ తో తనకి ఎప్పుడైతే డబ్బులు వెసులుబాటు ఉందో అప్పుడు షెడ్యూల్ చేసుకుంటూ మళ్ళీ డబ్బులు కొంచెం లేనప్పుడు మళ్ళీ ఆపుకొని మళ్ళీ వచ్చాక స్టార్ట్ చేసుకొని ఇలా ఈ ప్రాజెక్ట్ ని మేము కంప్లీట్ చేసాం సార్. మా డైరెక్టర్ గారు వచ్చేసి కాశీ గారు. సో వీళ్ళిద్దరు లేకపోతే ఈరోజు ఈ రాక్షస సినిమాని లేదు. సో వీళ్ళిద్దరు పడ్డ కష్టానికి ఈరోజు ప్రతిఫలం దొరికింది అనుకుంటున్నాం. సో ఫైనల్ గా నేను ఒక మాట చెప్తున్నాను ఆడియన్స్ కి, దయచేసి ఈ మూవీ కానీ నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. దయచేసి చూడమని చెప్పండి. వాళ్ళకి నచ్చితే నేను మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, ముఖ్యంగా నచ్చితేనే షేర్ చేయండి, వాళ్ళని వేరే వాళ్ళకి షేర్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ. సార్ ప్రొడ్యూసర్ గా మీ ఫీలింగ్ ఏంటి సార్? షో అయిపోయింది ఇప్పుడే, చాలా బాగా వచ్చింది. మా టీం మొత్తం కష్టపడ్డాను. లాస్ట్ సినిమా రిలీజ్ చేసాము, ఎన్నో కష్టాలు పడి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ బిహెచ్ఎల్. ఓకే, నేను ఈ సినిమాకి చాలా కష్టపడ్డాను. బిహెచ్ఎల్ యాక్చువల్. ఓకే, సో టీమ్ అందరికి మీకు అందరికి థ్యాంక్ యూ. సో రాక్షస మూవీకి మీరు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశారు కదా, సో ఫీలింగ్ ఎలా ఉంది సార్? చాలా బాగుంది సార్, తప్పకుండా అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఉన్న 2 బిట్ సాంగ్స్ ఉంటాయి, అవి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక పెద్ద సినిమా తరాలో విజువల్స్ కానీ, డైరెక్షన్ కానీ, ఆర్టిస్టులు కానీ, మ్యూజిక్ కానీ, సో అంతా చాలా బాగా వచ్చింది. క్రెడిట్ అంతా డైరెక్టర్ గారిది. తను 1 man షో లాగా అన్ని దగ్గరుండి చూసుకొని చాలా బాగా చేసుకున్నారు. తప్పకుండా ఆదరణ మంచిగుంటే సెకండ్ పార్ట్ కొంచెం లీడ్ ఇచ్చారు. సో తప్పకుండా సినిమా చూసిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా సినిమా చూసి సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో రాక్షస మూవీ ఎడిటర్ గా సో హౌ యువర్ ఫీల్ సార్? షో పడింది, ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు, సో మీ ఫీల్? బాగుంది, అందరం చాలా కష్టపడి చేశాం. అందరికంటే ఎక్కువ డైరెక్టర్ గారు బాగా కష్టపడ్డారు సినిమాని అవుట్పుట్ తీసుకురావడానికి. బిగినింగ్ టైంలో అంటే ఇది కొంచెం లాంగ్ బ్యాక్ జరిగింది మూవీ, అప్పుడు బాగా కష్టపడ్డాం అందరం కలిసి. అంటే అప్పుడు నా కెరీర్ బిగినింగ్ అది, ఇప్పుడు 5-6 మూవీస్ చేస్తున్నా. సో అప్పుడు నాకు హెల్ప్ అయింది, అంటే నాకు ఎడిటింగ్ పరంగా, అంటే నేను ఈ వర్క్ చూపించుకొని ఇంకో ప్రాజెక్ట్ తీసుకోవడానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సినీఫ్లిక్స్ ఇండియా. ఆల్ ది బెస్ట్. సినీ ఫ్లిక్స్ ఇండియా. Like, share, follow me. I love you.